So this is time for inspiration. Domestic engineers. Why domestic engineers చెప్తారు? జెంట్స్ మహా అని చెప్పడం, దే హావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, మంచి రెస్పాన్సిబిలిటీస్ ఉంది. వాళ్ళకన్నా ఎక్కువ ఇంట్లో హౌస్ వైఫ్స్ పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చూసుకోవడం, ప్లస్ భర్తకు వచ్చే ఇన్కమ్ సరిపోతుందా లేదా దానికోసం నేను కూడా ఇంకా నా పనులన్నీ చేసి నేను ఇంకో అడుగు ముందుకు వచ్చి నేను ఇంకేదైనా చేద్దామా తన సపోర్ట్గా అని అడిగి ఇన్ని పనులు చక్కబెట్టడం వల్ల వాళ్ళని డొమెస్టిక్ ఇంజనీర్స్ అంటారు. బికాస్ ఆఫ్ దెమ్ అవర్ మదర్స్ మనం ఇంత స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి లేదా హెల్తీగా ఉండడానికి మన మదర్సే కారణం. అవునా కదా? ఎంతమంది అగ్రీ అవుతారు నా మాటలతో? రియలీ. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎవర్ ఆపర్చునిటీ కేవలం స్టూడెంట్స్ కోసమేనా? ద ఆన్సర్ ఇస్ నో. కేవలం వర్కింగ్ ఇండివిజువల్ కోసమేనా? ద ఆన్సర్ ఇస్ నో. ఫర్ ఎవర్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళు 18 years దాటిన వాళ్ళు ఎవరికైతే ఒక క్వాలిఫికేషన్ కావాలి, అదే ఒక డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ కనుక ఉంటే నువ్వు కావాల్సిన అన్ని నువ్వు సాధించగలుగుతావు. సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ టెస్టిమోనీని ఇన్వైట్ చేస్తున్నాను. తను హౌస్ వైఫ్గా ఉండి తన తర్వాత సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళ భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఆ డబ్బులు సరిపోక అప్పుడు ఆ టైంలో ఇంకేదన్నా నేను హెల్ప్ చేయొచ్చా అని చెప్పి తను కూడా చిన్న జాబ్ కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తూ అవి కూడా సరిపోని టైంలో ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఎలా పరిచయం అయినప్పుడు తనకి ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి, ఆ దాంట్లోంచి తను ఎలా సక్సెస్ఫుల్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సింప్లీ మేనేజర్, సూపర్వైజర్ అలానే మాట్లాడలేదు. సూపర్ సక్సెస్ఫుల్ ఎలా అయింది వినాలనుకుంటున్నారా? మీరు వద్దనుకుంటే ఆపేస్తాను. ఎంతమంది కావాలనుకుంటున్నారు టెస్టిమనీ? ఎంతమంది కావాలి? ఎంతమంది రెడీగా ఉన్నారు? ద ఇన్స్పిరేషన్ మ్యాటర్స్. మీరు కనుక మొత్తం కుకింగ్ అంతా చేసి ఒక సాల్ట్ మిస్ అయితే మొత్తం ఎలా అయితే పోద్దో, మొత్తం ప్లాన్ అంతా విని మొత్తం కెరీర్ గురించి తెలుసుకొని కేవలం ఇన్స్పిరేషన్ కనుక మన మైండ్లోకి ఎక్కించుకోకపోతే మనం ఎక్కడికి కదలమండి. సో ఆ ఇన్స్పిరేషన్ కోసం ఐ వాంటెడ్ టు ఇన్వైట్ మిస్సెస్ వరలక్ష్మి గారు ఆన్ టు స్టేజ్. సో వరలక్ష్మి గారిని తన ప్రెజెంటేషన్ టైం ఇద్దాం. తను ఎక్కడి నుంచి వచ్చారు, తను బిఫోర్ FLP ఏం చేసేవాళ్ళు, ఎలా స్టార్ట్ అయింది కెరియర్, ఎలాంటి ఆబ్స్టకల్స్ వచ్చినాయి, ఛాలెంజెస్ వచ్చినాయి, ఎలా ఓవర్కమ్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. వరలక్ష్మి. Thank you, sir. Thank you so much. Everybody, good morning. My name is Varalakshmi. నేను ఫరెవర్ లివింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్. మై నేటివ్ ప్లేస్ వచ్చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్, నర్సీపట్నం. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి శ్రీనివాసరావు. నాకు ఇద్దరు పిల్లలకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా నేను నర్సింగ్ చదివాను. బట్ నర్సింగ్ చేస్తూ కూడా నేను ఏదైనా జాబ్ చేయాలి. ముందు నర్సింగ్ చదివినప్పుడు నుండి నాకు పేరెంట్స్ అయ్యి ఫ్రెండ్స్ అయ్యి గైడ్ చేసేవాళ్ళు. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే మనం సెటిల్ అవుతాం, తొందరగా మనం సెటిల్ అవుతాం, మన ఫ్యామిలీలో మన పిల్లల్ని కూడా సెటిల్ చేస్తామని. కానీ నేను ప్రతి ఇయర్ అదే మైండ్ సెట్తో ఉండి 2010లో నా
బట్ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. అదే నర్సింగ్ చదివి ఆ నర్సింగ్లోనే నేను నా జర్నీ అనేది స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారు. 15,000 20,000 కన్నా అవ్వలేదు. బట్ నేను కూడా అదే విధంగా వాళ్ళతో జర్నీ చేస్తుంటే ఒక 25,000 కన్నా ఎంత ఎక్కువ కాదండి నా ఇన్కమ్ వచ్చేసి. కానీ ఈ 1 ఇయర్లోనే ఇన్ని మ్యారేజ్లు జరిగాయి. ఈ ప్లాట్ఫామ్ అనేది మనం నమ్మి మన హార్డ్ వర్క్ చేసినట్లయితే మనం గోల్స్ మీద వర్క్ చేసినట్లయితే 100%
థ్యాంక్ యూ సో మచ్ అండి మధు సార్ గారికి, అశ్విని మేడం గారికి, అలాగే రవిరాజ్ సార్ గారికి, అలాగే రాజేష్ సార్ గారికి, అన్నం శ్రీనివాస్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నన్ను అంతగా సపోర్ట్ చేస్తూ నేను చెప్పే ప్రతిదీ వింటూ ప్రతిదీ ముందుకు వెళ్ళి వర్క్ చేసినటువంటి మా మేనేజర్స్కి, మా టీం మెంబర్స్కి, మా సూపర్వైజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు కూడా 100% సక్సెస్ అవుతారు. మీరు కూడా హార్డ్ వర్క్ చేసినట్లయితే 100% సక్సెస్ అవుతారండి. వచ్చిన వెంటనే మనకి వేలల్లో లక్షల్లో రావాలంటే ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద రాదండి. ఒక డాక్టరు ఆయన డాక్టర్ కింద మనం వైద్యం అందించాలంటే 7 years ఆయన హార్డ్ వర్క్ చేయాలి. ఆ 7 years కూడా రాత్రులు పగలు ఆయన చదివితేనే 7 years తర్వాత ఆయన డాక్టర్గా మనకు వైద్యం చేస్తారు. మనం కూడా అంతే, ఇక్కడికి వచ్చిన వెంటనే మనం జరగాలంటే మెరాకిల్స్ జరగవు. కానీ మనది ఏ డిస్ట్రిక్ట్ ఉంది, మనం ఇంకేం నేర్చుకోవాలి, మనం ఏ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవ్వగలుగుతాం అని ప్రతిదీ మీరు నేర్చుకోండి. మీ అప్లైనర్స్ మీకు ప్రతిదీ సపోర్ట్ చేస్తారు. మీ అప్లైనర్స్ దగ్గర మీరు నేర్చుకొని వర్క్ చేసినట్లయితేనే 100% సక్సెస్ అవుతాం. అలాగే మన టీం కూడా మనకు సపోర్ట్ చేయాలి. మన టీం సపోర్ట్ చేస్తూ మన అప్లైనర్స్ దగ్గర గైడ్ తీసుకుంటూ నాలాగే మీరు కూడా 100% సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లో మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలండి. ఒక షెడ్యూల్ ప్రకారం మనం కూడా ఇక్కడ వర్క్ చేసినట్లయితే 100% నాలాగే మీరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా మీ కష్టపడి చెప్తారు. ఓకేనా లీడర్స్? ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సార్కి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.